శ్రీమాత్రే నమః. అన్నపూర్ణి సినిమా చూసినప్పుడు చాలా బాధ అనిపించింది కదా అందరికీ. ఎందుకంటే ఒక స్త్రీ చేత, అందులోనూ వైష్ణవత్వం ఉన్న స్త్రీతోటి మాంసాన్ని తినిపించారు. ఆ అమ్మాయిని ఇలా చూపించాలో సినిమా అంతా చూపించారు. అది చూసి అందరికీ బాధ కలిగింది. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం తప్పేంటి అన్నారు. తప్పేంటి అన్న వాళ్ళు ఎవరో మనకు కూడా తెలుసు కదా. అయితే అంతటికంటే అద్భుతంగా ట్విస్ట్ ఉన్న ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియో అనమాట. అక్కడ మనుషులను మార్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో ఏకంగా దేవుళ్ళను కూడా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. మార్చేసే ప్రయత్నం ఏంటి? ఆ పుస్తకాలు వచ్చేసాయి, ఆ మాటలు వచ్చేసాయి, ఏకంగా ఆ శక్తులు కూడా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన సంస్థలు నడుస్తూ ఉన్నాయి కదా. అలాంటి ధ్యాన సంస్థ హైదరాబాద్లో కూడా జరుగుతుంది. ఆ సంస్థకి ఒక అతన్ని పిలిచారనమాట. అతను మాట్లాడుతూ ఉంటే పక్కనున్న ఇంకొక ఆవిడ దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు. ముందేమో ఆయన సభని మొదలు పెట్టేటప్పుడు వాళ్ళ మత ప్రచారం చేసుకున్నారనమాట. వాళ్ళ మత ప్రచారాన్ని ఎక్కడ చేశారు? మన భారతీయ సంస్థ అని చెప్పుకుంటూ, మన దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాము అని చెప్పుకుంటున్న ఒక ధ్యాన కేంద్రంలో అతని మతస్థుల గురించి చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత అతను ఎంత అద్భుతంగా మాట్లాడాడు అంటే, ఆహా, జన్మ ధరించిపోయిందనమాట. ఇంతకంటే అద్భుతమైన విషయం మనం వినలేమేమో, ఇంకెప్పటికీ వినే రోజే రాదేమో అని అనిపించింది నాకు. అందులో విషయాలు ఏంటి అంటే, లక్ష్మీదేవిట తన యొక్క రూపాలన్నింటినీ, అంటే తను ఏ అవతారాలు ఎత్తారో అవన్నీ ఆ అన్యమతస్థుడికి చెప్పారట. అంతటితో ఆగారా లక్ష్మీదేవి? ఆ ఎనర్జీస్ అన్నింటినీ ఆయనలోకి పంపించారట. ఆయన రూపం ఏంటిట? లక్ష్మీదేవి ఎనర్జీస్ ఉన్న రూపంట. అంతటితో ఆగారా లక్ష్మీదేవి? ఇంకో విషయం చెప్పారు, అద్భుతమైన విషయం, ఇప్పటివరకు మనకు తెలియదు అనమాట. అదేంటి అంటే, వాల్మీకి మహర్షి ఆయన రామాయణాన్ని రాసినప్పుడు అందులో ఎన్నో కొన్ని పొరపాట్లు చేశారట. ఆ పొరపాట్లని అప్పుడు సరిదిద్దుకోలేకపోయారట. అందుకని అవన్నీ సరిదిద్దుకోవాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి కదా. అలా జన్మెత్తి తులసీదాస్గా జన్మించి రామచరితమానస్ రాశారట. రాసి అందులో ఎన్నో విషయాల్ని ప్రస్తావించారట. అది కూడా ఎవరు చెప్పారనుకుంటున్నారు? సాక్షాత్తు లక్ష్మీదేవే ఈ అన్ని మతస్థుడితో చెప్పారు. ఎందుకంటే మనం ఎవరైనా ఖాళీగా ఉన్నాం ఏంటి, అందరం బిజీగా ఉన్నాం కదా. కాబట్టి పాపం లక్ష్మీదేవి ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి చెప్పారు ఈ విషయాలన్నీ. సరే, అది పక్కన పెట్టేస్తే ఇంకా ఏం చెప్పారట? ప్రక్షిప్తం రామాయణము ఇన్ని కాండలు లేవు, 5 కాండలే ఉన్నాయి. ఈ బాలకాండ ఉత్తరకాండ ఏదైతే ఉన్నాయో వీటిని ప్రక్షిప్తం చేశారు. 1600 సంవత్సరాలుగా తప్పు రామాయణం చదువుతున్నారు మీ అందరూ, లేనిపోంది చదువుతున్నారు అంటూ ఈ లక్ష్మీదేవే పాపం అన్యమతస్థుడితో చెప్తే అతను ఒక పెద్ద పుస్తకం రాశాట. ఆ పుస్తకం పేరు కూడా ఏదో ఉందిలేండి. ఆ పుస్తకాన్ని గురించి అందులో చెప్పాడు. అంతటితో వదిలేశారా? ఇప్పుడు అన్యమతస్థులు ఎవరైతే పూజిస్తున్నారో అతనికి వివాహం కాలేదు అంటారు అందరూ. అయితే లక్ష్మీదేవి ఏం చెప్పారట? అతనికి వివాహం అయింది. అతని భార్య పేరు ఏదో మాత అనమాట. ఆ మాత పేరు చెప్తూ ఆయనకి ఆ విషయం కూడా చెప్పారట. అంటే అన్యమతస్థులు ఎవరైతే పూజిస్తున్నారో అతనికి వివాహమైంది, అతని భార్య పేరు ఇది అని చెప్పి పాపం లక్ష్మీదేవి వైకుంఠం నుంచి పని కొట్టుకుని వచ్చి ఇతనితో చెప్పింది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మన ఈ భూలోకంలో ఒక చైతన్య శక్తిని నింపాలి అంటే దేవీ దేవతలందరూ ఇప్పుడు దిగుతున్నారు కిందకి. ఇంతవరకు దిగలా. మన భారతదేశంలో ఏమైనా దేవీ దేవతలు ఉన్నారా? అందుకని పని కట్టుకుని చైతన్య శక్తిని ఆకాశం నుంచి కిందకి దింపుతున్నారు. ఆ దిగిన చైతన్య శక్తుల్లో ఎవరున్నారట? లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవితో పాటు ఈ మాత కూడా ఉన్నారనమాట. ఈ మాత ఉంటే సరే, వీళ్ళందరూ చేతులు పట్టుకున్నారంట. చేతులు పట్టుకుని ఉయ్యాల జంపాలు ఊగుతున్నారనమాట. అలా ఊక్కుంటూ ఈ భారతదేశం చుట్టూత మన బయట గోళానికి ఒక కాంతి పుంజాన్ని ఏర్పరుస్తూ మనలో ఏదో శక్తిని నింపేస్తున్నారట. ఇలా ప్రతిదీ వాళ్ళ మతానికి సంబంధించి అన్ని పెట్టుకుని, నాకు ఇది లక్ష్మీదేవి చెప్పింది, నాకు ఇది లక్ష్మీదేవి చెప్పింది, ఈవిడేమో అలాగా, ఆవిడేమో ఇలాగా అని చెప్పి మొత్తం వాళ్ళ చరిత్ర లక్ష్మీదేవి చెప్పినట్లుగా అతను చెప్తున్నాడు. చివరికి ఆ ప్రసంగం అంతా ముగించేసి ఆయన ఏం చేశాడో తెలుసా? ఓ 2-3 మన మంత్రాలు చదివాడనమాట. ఆ 2-3 మంత్రాలు ఏంటో తెలుసా? ఎరా, ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారు? నదుల్లోనూ సముద్రాల్లోనూ వాళ్ళు పట్టే మోక్కి చిన్న వానపావం తగిలిస్తారు.
వానపాము తగిలించి చెరువులో పెడతారు. అప్పుడు చేప ఏం చేస్తుంది, అది పాపం నాకు ఆహారం ఉందేమో అని చెప్పి వచ్చి వానపామును పట్టుకుంటుంది. పెచ్చమూడ వానపామును వచ్చి పట్టుకునేసరికి అది వల్ల పడిపోద్ది. ఇప్పుడు ఆ సదరు అన్యమతస్థుడు చేస్తుంది అదే. అన్ని వేల మంది అక్కడ గుమ్మగూడారు కాబట్టి అక్కడికి వచ్చి వాడిని దాంతో లింక్ పెట్టుకుని అర్థం అవ్వకుండా అర్థమయ్యేటట్టు అందరినీ కన్ఫ్యూజ్ చేసి చంపేసి వాళ్ళ మతంలోకి మనల్ని తీసుకుపోవాలి. అది మెయిన్ టార్గెట్. నేను మొన్న ద్వారకా తిరుమల వెళ్ళానమాట. ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసి బయటకు వచ్చేస్తుంటే ఒక పెద్ద ఆవిడ బాధపడ్డారు వాళ్ళ భర్త గురించి. ఎందుకు అంటే ఏదో స్కూల్లో లెక్కలు రాయటం కోసం కుదరాలి అని అనుకున్నారనమాట. దాని మేనేజ్మెంట్ ఎవరో ఒక అన్యమతస్థుడు. ఆ అన్యమతస్థుడు అని పాప ఇతనికి తెలియకుండానే అక్కడికి వెళ్తే అతన్ని పట్టుకున్న వాళ్ళు మాట్లాడింది ఏంటో తెలుసా, నీకు ఉద్యోగం ఇస్తాను కానీ నువ్వు మతం మారిపోతావా అని అడిగారట. అప్పుడు ఆయన అన్నదేంటో తెలుసా, ప్రాణాలైనా పోగొట్టేసుకుంటాను, నేను నా మతం మారడం ఏంటి, నాకు అవసరం లేదని చెప్పి విసిరి కొట్టి బయటకు వచ్చారు. వీళ్ళందరూ దేంతో ఆట ఆడుకుంటున్నారు తెలుసా, ఆకలిస్తుంది కదా వాళ్ళని పట్టుకుంటున్నారు. ఎవరికైతే ఏది కావాలని బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఎరగా చూపించి వాళ్ళ మతంలోకి వాళ్ళని లాక్కుంటున్నారు. అలా లాక్కుని జనాన్ని పోగేసుకుంటున్నారు. శక్తిని పోగేసుకోవటం లేదు, వాళ్ళు జనాలని పోగేసుకుంటున్నారు. దీన్ని ఆమోదించిన వాళ్ళు ఎవరనుకుంటారు, ఎవరైతే యూట్యూబర్స్ అందరూ మన ధర్మం గురించి అక్కడికి వెళ్ళి చెప్పి అతను గొప్పవాడు అని చెప్పి పొగిడేశారు చూసారా, ఆ ధ్యాన సంస్థను స్థాపించిన అధినేత, ఆ అధినేత ఇతను యాక్సెప్ట్ చేసి నిజమే సూపర్ నీలో లక్ష్మీ ఎనర్జీస్ ఉన్నాయి అంటూ అతను పొగిడి అతను యాక్సెప్ట్ చేసట. అంటే ఒక అన్యమతస్తుని యాక్సెప్ట్ చేసి అక్కడికి రమ్మని చెప్పి ఇంక భారతదేశంలో ఏ మతాలు ఉండవు, అందరూ కలిపి ఒకటే ధర్మం అయిపోతారు అని చెప్పి ఏంటేంటో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాకుండా వినేవాడికి పిచ్చెక్కించి బాబోయ్ భగవంతుడా ఎందుకు వచ్చాడురా నాయనా అనుకునేటట్లు చేసి చివరికి మసిపూసి మారేడుకాయ చేసి వదిలిపెట్టాడనమాట అతను. అలాంటి చోట్లకి యూట్యూబర్స్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అలాంటి యూట్యూబర్స్ ని చూసి ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంతో గొప్పగా పొగుడుతూ ఉపన్యాసాలు చెప్తూ ఉంటే ఇప్పుడు ఈ ఉపన్యాసాలు చెప్తున్న ఈ యూట్యూబర్ ని ఫాలో అవుతున్న వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ యూట్యూబర్ ని నమ్మి ఆ యూట్యూబర్ చెప్పిందే నిజం అనుకుని చెప్పి వీళ్ళందరూ అతన్ని ఫాలో అవుతుంటే మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో ఒకసారి ఆలోచించండి. అలా అంటే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు, మాకేం తప్పు కనిపించలేదు, మన ధర్మం గురించే కదా మాట్లాడారు అంటారు. మన ధర్మం గురించి మాట్లాడినప్పుడు మన ధర్మం గురించి మాత్రమే మాట్లాడాలి. కానీ సదరు ఇంకొక అన్యమతస్తుని పిలిపించి వాళ్ళను పొగుడుతున్న ఒక అధినేతను పొగడవలసిన అవసరం లేదు కదా. నిజంగా అలా మాట్లాడిన వాళ్ళు ఎవరో తెలుసా, స్వామి శ్రద్ధానంద ఢిల్లీ నడి బొడ్డులో జుమ్మా మసీదులో నిలబడి మన ధర్మం గురించి మాట్లాడిన గొప్పవాడు స్వామి శ్రద్ధానంద. అది మాట్లాడడం అంటే, అది మన ధర్మం గురించి చెప్పడం అంటే. అంతే తప్ప పిలిచిన చోటకల్లా వెళ్ళిపోయి మాట్లాడేదానికి పొంతం లేకుండా ధర్మ విరుద్ధంగా వేద విరుద్ధంగా చేసేవాడి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని పొగడ్డం ఏంటండి. అసలు నిజంగా వింటుంటే ఎంత బాధ అనిపిస్తోంది అంటే మనందరం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనిపిస్తుంది. అలా అంటే పాపం చాలా మంది యూట్యూబర్స్ ఈ మధ్య బాధపడుతున్నారు కూడా. ఎందుకంటే అలా మతం మారిపోయేది వాళ్ళ వల్ల కాదండి, ఈ బ్రాహ్మణుల వల్ల. ఎందుకంటే గుడికి వెళ్ళాము అని అనుకోండి, వాళ్ళు కాళ్ళను పట్టుకుని ఎవరు వాళ్ళు పైనుంచి వేస్తారు ప్రసాదం. పైనుంచి చేయకపోతే చెయ్యి పట్టుకుని చేతిలో పెడతారా, కాళ్ళు పట్టుకొని ఇవ్వకపోతే మతం మారిపోతారట. కాళ్ళు పట్టుకోవట్లేదు కాబట్టి వాళ్ళు మతం మారిపోతున్నారు. మీరు వాళ్ళను ముట్టుకునేదేంటి, మీరు వాళ్ళని ముట్టుకోనివ్వలేదనుకోండి, మీరే వాళ్ళని ముట్టుకోకుండా గంటేంటి దూరంగా. ఇదా విష ప్రచారం చేయవలసింది. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక అర్చకుడు ఎవరికైనా ప్రసాదం పైనుంచే వేస్తారు. ఎందుకంటే మనం బయట నుంచి వస్తాం. ఒక అన్యమతస్థులకు మాత్రమే కాదండోయ్, ఎవరు వెళ్ళినా దేవాలయానికి పైనుంచే ప్రసాదం వేస్తారు. మడి కట్టుకుని సదాచారాన్ని పాటించే బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దగ్గరికి వచ్చి ముట్టుకున్న దూరంగానే ఉంటారు తప్ప ముట్టుకొనివ్వరు. మా అమ్మ ఇంట్లో వంట చేసేటప్పుడు మరి మా అమ్మ మడి కట్టుకుని వంట చేస్తుంది, మేము ఆ ఇంట్లోనే ఉంటాం, కానీ మా అమ్మ మమ్మల్ని ముట్టుకొనివ్వదు. నేను మడితో నివేదన పెట్టాలి భగవంతుడికి అని చెప్పి మమ్మల్నే మా అమ్మ మా ఇంట్లో ముట్టుకొనివ్వదు కదా.
అంటే మేము కూడా వైష్ణవుల ఆవిడ కడుపు చించుకొని పుట్టిన వాళ్ళం, మమ్మల్నే మా అమ్మ ముట్టుకొనివ్వదు దేవుడు తిరువారాధన అయ్యే వరకు. మరి లోపలున్న చైతన్యాన్ని పూజించే ఆ అర్చకులు ఎలా ముట్టుకుంటారండి? వచ్చిన వాళ్ళందరినీ కాళ్ళకి దండం ఎలా పెట్టిస్తారండి? నాకు అర్థం కాలేదు. అంటే కాళ్ళు పట్టుకోకపోతే వాళ్ళు మతం మారిపోతున్నారు అని చెప్తున్నారా? అంత ఫికిల్మెంట్ అయితే మన ధర్మంలో ఉండవలసిన అవసరం లేదు కదా. మనం చెప్పవలసింది ఏంటి? మన ఆచార వ్యవహారాలను అక్కడ చెప్పాలి తప్ప మీరు శూద్రులు క్షత్రియులు అంటూ వాళ్లే వర్ణాలన్నీ చెప్పేస్తూ వాళ్లే కులాలని విభజించి చెప్తూ, పైగా మాకు కుల వివక్షత లేదండి, నేను ఇంకొక ఆయన కూడా కులాలని ఏం పట్టించుకోకుండా అందరూ పూజలు చెయ్యాలని చెప్పి మేము అందరికీ చెప్తున్నాం అంటూ విషాన్ని చిమ్ముతున్నారు. మరి ఈ మాటలు చెప్పిన సదర్ సోకాల్డ్ యూట్యూబరు ఒక మాట ఎందుకు చెప్పలేదండి? అక్కడ ఎవరో ఒక అతన్ని బ్రాహ్మణులు 60,000 రూపాయలు జరిమానా విధించాడు అని చెప్పారే, మరి అక్కడే జరిగిన సంఘటన ఇంకొక అన్యమతస్తులు మరి గాలి గోపురం బూట్లతో ఎక్కి జెండా పాతి వాళ్ళ ఇంటికి వెళ్లి రాముడు కృష్ణుడు ఫోటోలు తీసుకువచ్చి కాలంలో విసిరేశారు అని చెప్పాడే. మరి అలా చెప్పినప్పుడు, అది తప్పు అని చెప్పినప్పుడు, ఈ ఫోటో విసిరేసినప్పుడు ఇది తప్పని చెప్పడానికి ఎందుకమ్మా నోరు రాలేదు? ఎందుకంటే మనం కదా ఏమీ తెలియని వాళ్ళం, మనం కదా అమాయకులము, మనల్ని ఏమైనా అంటే మూసుకుని కూర్చుంటాం కాబట్టి ఏమి అన్నాం. కానీ పక్కన ఏమైనా అన్నాం అనుకోండి, వాడు చింత వరకు పట్టుకుని వస్తాడు కాబట్టి వాళ్ళననే ధైర్యం లేదు. ఇప్పటికైనా మానండి. మొన్నటి వరకు అన్నపూర్ణి సినిమాలో మనుషుల్ని మార్చడానికి ప్రయత్నించారు, ఇప్పుడు దేవుళ్ళను కూడా మార్చేసి వాళ్ళ మత గ్రంథాలతో పెట్టుకుని పోల్చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి దయచేసి ఇలాంటి మాటలు ఆపండి. వేదం ఏం చెప్పిందో అది మాట్లాడడానికి ప్రయత్నించండి. అంతే తప్ప మాట్లాడితే కుల మత భేదం లేకుండా మేము ఇవి చెప్తున్నాము అందరూ చేసుకోండి అని చెప్పకండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చెప్తున్న మాటల వల్ల ఒక 100 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతే వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పండి, సొల్యూషన్ చెప్పండి. వాళ్ళు ఎందుకు పట్టుకొని ఇవ్వద్దన్నారు, ఎందుకు ముట్టుకొని ఇవ్వట్లేదు, దానికి కారణం చెప్పండి. అది చెప్పడం మానేసి మీరు మతం మారిపోండి, మతం మారినా తప్పులేదు, మీరు ఇలా ఉండండి అని విషబీజాలు నాటద్దు. వేద వ్యతిరేకంగా చేసే చోటకి వెళ్ళి మాట్లాడారు అనుకోండి, వేదమాత ఘోషిస్తుంది, అయ్యో నేను వీళ్ళ దగ్గర పడ్డాను, నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అని వేదమాత ఘోషిస్తుంది. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. కడుపు మండిపోయి ఆ వీడియో చూసి ఇంకెంత అనర్థాలు జరుగుతాయో అని చెప్పి మాట్లాడిన మాటలు. మన ధర్మం సనాతన ధర్మమే, మన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళని తిడుతున్నారనుకోండి, అప్పుడు మనకి బాధ కలుగుతుంది కదా. అలా కలిగిన బాధ అన్నమాట. మీకు వీలుంటే భాగవత రామాయణ గ్రంథాలలో ఉన్న కథలు పిల్లలకి చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలేంటి, ఇప్పుడు జరుగుతున్న ఘోరాలేంటి అది మానేసి చీపరక్కడ చేటక్కడ ఇవి చెప్పుకుంటూ అక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉందని అవి చెప్పుకుంటూ మనం బ్రతికేస్తున్నామే. మనం ఏం చెప్పాలి, ఏం చెబితే వీళ్ళందరూ చక్కగా ఉంటారు, ఏ చైతన్యాన్ని మనం నింపాలి అనేది ఒక్కసారి ఆలోచించండి. అలా అన్నాం అనుకోండి, నెగిటివిటీని స్ప్రెడ్ చేయటం మాకు ఇష్టం ఉండదు, పాజిటివ్గానే మేము మాట్లాడతాం. నిజమే, నెగిటివిటీని ఎవరు స్ప్రెడ్ చేయమన్నారు? నెగిటివిటీని స్ప్రెడ్ చేయమనలేదు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని ఖండించమని చెప్పారు. తోటలో ఒక మొక్కకి పురుగు పట్టింది అని అనుకోండి, ఏం చేస్తాం? నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం మాకు ఇష్టం ఉండదు అంటే ఏం చేస్తుంది ఆ పురుగు? తోట అంతా తినేస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడైతే పురుగు ఉందో దాన్ని తుంచి అవతల పడేయాలి. అలాగే అన్యమతస్థులు మన గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని తుంచడంలో తప్పులేదు. నిజంగా వేదం చదువుకున్న వాళ్ళు, వేదం తెలిసిన వాళ్ళు అయితే వేద విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలకి వెళ్ళరు. అలా వెళ్ళారు అంటే అర్థం ఏంటో తెలుసా? వేదం వాళ్ళకి తెలియదని, వేదం వాళ్ళు చదువుకోలేదని. ఈ చిన్న ఎగ్జాంపుల్ని పట్టుకుంటే అంతా మనకి అర్థమైపోతుంది. దయచేసి చెప్పింది వినేసి దాన్ని ఫాలో అవ్వకండి. నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సొంతంగా మీరు ఆథరైజ్డ్ బుక్స్ తీసుకుని చదువుతూ కనీసం వేద విరుద్ధంగా జరుగుతోంది, అక్కడ ఒక అన్యాయం జరుగుతోంది, అన్యాయంగా మాట్లాడుతున్నారు అని అనుకునే వాళ్ళని ప్రశ్నించటం మొదలు పెట్టండి. ఏది పడితే అది చెబితే దండాలు పెట్టేయకండి. దండం మనం పెట్టవలసింది ఎవరికో తెలుసా?
రాముడికి, కృష్ణుడికి, భగవంతుడికి పెట్టాలి. కనిపించిన వాళ్ళందరికీ దండాలు పెడుతూ కూర్చోకూడదు. దండాలు పెడితే తప్పేం లేదు, కానీ కనిపించిన వాడిని కూడా భగవంతుడిని చేసేస్తూ ఎదురుగుండా భగవంతుడు వస్తే ఆయన్ని కూడా మర్చిపోయి మనిషిని పూజించే స్థితికి మనం వెళ్ళిపోతున్నాము అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటే అర్థం అవుతుంది. మనం ఇలా కనిపించిన ప్రతి వాళ్ళకి దండాలు పెట్టుకుంటూ భగవంతుడిని చేసేస్తూ ఉంటే అన్యమతస్థులందరూ విష సర్పాల్లాగా మనల్ని కాటేసేయడానికి కూర్చుంటారు. అలా కూర్చుని వాళ్ళు మనల్ని మింగేస్తారు. ఆ స్థితి రాకూడదు అంటే ఎవడైతే తప్పుగా మాట్లాడుతున్నాడో, ఎవడైతే వేద విరుద్ధంగా చేస్తున్నాడో నిలబట్టి ప్రశ్నించే అలవాటు చేసుకోండి. అవతలి వాడు ఎవరైనా సరే వేద విరుద్ధంగా మాట్లాడితే ప్రశ్నించిన రోజు ఈ అన్యమతస్థులు మన దేవుళ్ళను కూడా తీసుకెళ్లి అందులోకి కలిపారు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.